హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్తున్నాను, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో ఉమెన్స్కి యూజ్ అయ్యే టాపిక్స్ మాత్రం చాలా ఉన్నాయి. అది కూడా ఏంటి అంటే థైరాయిడ్ గురించి అండి. ఈ విధంగా మనము థైరాయిడ్ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇది థైరాక్స్ 50 mg అండి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ను ఏం చేస్తున్నారు అంటే, మనకు అసలు ఒక డిసీజ్ వస్తే ఏం చేస్తామండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఎంతో డబ్బు అయితే ఇచ్చేస్తాము, ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటాము. డాక్టర్స్ కూడా అది క్యూర్ అవ్వాలని చెప్పేసి మనకు ట్రీట్మెంట్ అయితే చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ట్రీట్మెంట్ మాత్రం చేయించుకొచ్చుకుంటున్నాము, దానికి కావాల్సిన డబ్బు అయితే పెడుతున్నాం. కానీ ఏం చేస్తున్నామంటే వచ్చిన తర్వాత మెడిసిన్స్ మాత్రం సరిగా యూజ్ చేయట్లేదు, కోర్స్ అనేది ఫాలో అప్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఒక డిసీజ్ అనేది ఎలా క్యూర్ అవుతుందండి, మీరే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ సిక్రెషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆ విధంగా థైరాయిడ్ అనేది వస్తుంది. కొందరికైతే అయోడిన్ లోపం వల్ల వస్తుంది. మన గొంతులో వచ్చేసి బటర్ఫ్లై గ్లాండ్ అనేది ఒకటి ఉంటుందండి, థైరాయిడ్ గ్లాండ్. అక్కడ థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా సీక్రెట్ అవుతూ ఉంటుంది, అంటే రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకు థైరాయిడ్ అనే డిసీజ్ వస్తుందండి. అది ఇంకా మనము దాన్ని ఫైండ్ అవుట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయడం ద్వారా మనకు ఏమవుతుంది అంటే, గ్లాండ్ అనేది ఒక గడ్డలాగా ఫామ్ అవుతుందండి. దానివల్ల మనకు సర్జరీ దాకా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనకు కొన్ని సింటమ్స్ అయితే ఉంటాయండి థైరాయిడ్కి సంబంధించి. ఆ సింటమ్స్ ఏవైనా మనలో మనం గమనించినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ గారి సలహాతో ఫిజిషియన్ కానీ గైనకాలజిస్ట్ కానీ ఎవరి దగ్గరైనా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. 100% అయితే సొల్యూషన్ దొరుకుతుంది. అంటే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. మెయిన్గా అమ్మాయిలకు ఎక్కువగా వస్తుందండి. థైరాయిడ్ అనేది 2 టైప్స్ అయితే ఉంటుంది, హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజం అని చెప్పేసి. ఈ 2 రకాల థైరాయిడ్స్ అనేవి ఉంటుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడము, ట్రైహైడ్రోథైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడము, అది కూడా బటర్ఫ్లై గ్లాండ్లో అండి. ఇక్కడ గొంతులో మనకు బటర్ఫ్లై షేప్ ఈ విధంగా ఉంటుంది. మనకు సిమ్టమ్స్ ఏంటివి, మనకు థైరాయిడ్ ఉంది అని చెప్పేసి కొందరికి అయితే జెన్యున్ పరంగానే ఉంటుంది, కొందరికి చుట్టుకుతోనే వచ్చేస్తుంది చిన్నతనంలోనే, కొందరికి మెచ్యూర్ టైంలో వస్తుందండి. హార్మోన్ చేంజెస్ అయితే ఉంటాయి కదా అమ్మాయిలకి, ఆ మెచ్యూర్ టైంలో వస్తూ ఉంటుంది. ఇంకా మెయిన్గా వచ్చేసి థైరాయిడ్ వల్ల మనకు సఫరింగ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా అవడము, హెయిర్ అనేది పల్చగా ఉండడము, మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందండి. అంటే ఉదయం కూడా నిద్రపోవాలనే ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉన్నట్లుండి థైరాయిడ్ ఉండే వాళ్ళు ఏమవుతుంది, ఎక్కువగా నిద్రపోవాలనుకోవడము, అంతేకాకుండా వెయిట్ గెయిన్ అవ్వడము లేదా వెయిట్ లాస్ అవ్వడం అనేది జరుగుతుందండి. అండ్ అలాగే గొంతులో వచ్చేసి మనకు నొప్పిగా ఉండడము, ఏదో ఇబ్బందిగా ఉండడము, దగ్గు జలుబు అలాంటివి ఏం లేకపోయినా కూడా మనకు గొంతు సమస్య అనేది ఉంటుంది. కొందరికైతే కనిపిస్తూనే ఉంటుందండి కొంచెం గొంతు డిఫరెంట్గా. ఇంకా కొందరికి వే ఆఫ్ టాకింగ్ అండి, మాట్లాడేటప్పుడు వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే మగవాళ్ళలాగా రావడము. మ్యాక్సిమం సింటమ్స్ అయితే అవే అండి. ఇంకా కొందరికి కీచ్ కీచ్ అనే సౌండ్తో రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సింటమ్స్ ఏవైనా కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారు సూచించిన మెడికేషన్ను కంటిన్యూగా యూజ్ చేయండి. ఇంకా మెయిన్ సింటమ్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. కొందరికి మెన్సెస్ అయినప్పటి నుంచి రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. అది మనం ఏమనుకుంటాం, బ్లడ్ విటమిన్స్ ఆ విధంగా తక్కువగా ఉండడం వల్ల అనుకుంటాము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కు మెయిన్ వచ్చేసి థైరాయిడ్ అండి. అంటే 100% అదని చెప్పకూడదు. ఆ విధంగా మనకు సింటమ్స్ అనేవి కనిపిస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటామండి. ఫ్యూచర్లో పిల్లలకు ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసేసి మనలో ఏవైనా ఇలాంటి సింటమ్స్ ఉంటే, నాకు పుట్టినప్పటి నుంచి థైరాయిడ్ లేదు, మధ్యలో ఎందుకు వస్తుందని చాలామంది అంటుంటారండి. కన్ఫామ్గా వస్తుందండి, రాకూడదని రూల్ ఏం లేదు కదా. జెన్యున్ పరంగా రావచ్చు, కొందరికి అయోడిన్ లోపం వల్ల రావచ్చు, కొందరికి అయితే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది, కొందరికి మెచ్యూరిటీ టైంలో వస్తుంది. నాకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిందండి, కానీ సింటమ్ చాలా తక్కువగా చూపించింది. దానివల్ల నేను చాలా వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. కానీ నేను ట్రీట్మెంట్ అనేది బాగా ఫాలో అవ్వడం వల్ల డెలివరీ అవ్వగానే వెళ్ళిపోయింది. వెంటనే వెయిట్ లాస్ కూడా అయిపోయానండి. ఇంకా ఏంటి అంటే, నేను కస్టమర్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, అక్క నాకు థైరాయిడ్ అయితే ఎక్కువగా ఉంది, కానీ ఏం చేస్తున్నాను, రోజు మెడిసిన్ వాడుతున్నాను, డాక్టర్ గారు ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు,
రోజు వాడుతున్నాను, కానీ ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా అలాగే ఉంటుంది అని అంటున్నారు. అలాగా ఉన్న బెటరే, అలాగని పెరగకూడదు కదా. ఇంకోటండి, మనం థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు ప్రతి ఒక్కరం వాడుతున్నాం అంటున్నారే, కానీ వాడే వే అనేది కరెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తారు. ఇచ్చేటప్పుడు ఏం చెప్తారండి, ఏమని చెప్తారు అంటే ఉదయాన్నే పరగడుపున 1 అవర్ ముందు ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్తారండి. మనం ఏం చేస్తాము, మనం బిజీగా ఉండడం వల్లనో ఏమవుతుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఏ ట్యాబ్లెట్ ద్వారా అయినా ఏ రోగమైనా తగ్గుతుంది కదా అని చెప్పేసి, ఎవరో కాదు నేను కూడా అలాగే అనుకున్నానండి. మెడికల్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా నేను కూడా ప్రెగ్నెన్సీ టైంలో జస్ట్ పాలు తాగడానికి ఒక 5 మినిట్స్ ముందు వేసుకునేదాన్ని, దానివల్లనే వెయిట్ గెయిన్ అయ్యానని చెప్పారు. అలా కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్లను బిఫోర్ బ్రేక్ఫాస్ట్కు బిఫోర్ కానీ కాఫీ లేదా పాలు తాగడానికి ఒక 1 అవర్ ముందే వేసుకోవడం వల్ల థైరాయిడ్ అనేది కాన్స్టెంట్గా ఉండడం లేదా పెరగకుండా తగ్గకుండా ఉండడము. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఆ థైరాయిడ్ లెవెల్స్ని బట్టి డాక్టర్స్ వచ్చేసి మనకు ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా థైరాయిడ్ నుంచి ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు, లేదంటే సర్జరీస్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి థైరాయిడ్ విషయంలో నెగ్లిజెన్స్ అయితే అవసరమే లేదు. ప్రతి ఒక్కరు తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. మెయిన్గా అమ్మాయిలు మెచ్యూర్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ థైరాయిడ్కి సంబంధించే ఉంటాయండి. ఇవన్నీ దేని ద్వారా వస్తున్నాయని చెప్పేసి డాక్టర్ గారి సలహాతో వారు సూచించిన మెడికేషన్ యూజ్ చేస్తూ వారు చెప్పిన టైం ప్రకారం మెడికేషన్ యూజ్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. వీడియో అయితే యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో వచ్చేసి 120 ట్యాబ్లెట్స్ ఉంటాయండి. కొన్ని దాంట్లో 90 ఉంటాయి. 3 మంత్స్ కోర్స్ ఇస్తారు ఏ డాక్టర్ అయినా కూడా. మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పైరీ మాత్రం చెక్ చేసుకొని యూజ్ చేయండి. 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి. అది ఏ థైరాయిడ్ అయినా ఓకే, కానీ 3 మంత్స్కి ఒకసారి మెడిసిన్ యూజ్ చేస్తూ